ఓం శాంతి. ब्रह्म జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. పవిత్రత के मार्ग पर चलने वालों पर अत्याचार. పవిత్రత మార్గం పైన నడిచే వారిపైన ఎన్నో అత్యాచారాలు జరిగాయి. ఏంటి అనేది తెలుసుకుందాం. పవిత్రతాకి प्रारब्ध शिक्षा देने वाला, धर्म के मार्ग पर चलने वाले, प्राणदायक संदेश देने वाला तथा दृढ़ मनसा से उच्च उद्देश्य की स्थापना करने वाला तथा किसी नवीन विचार द्वारा प्रस्तुत करने वाला व्यक्तियों पर इस प्रकार का अत्याचार पहले भी होते आए हैं. इतिहास इस बात की शिक्षा की. మరి పవిత్రత ఎవరైతే పవిత్రత మార్గం పైన నడిచేవారు, పవిత్రత మార్గం యొక్క శిక్షణ ఇచ్చేవారు, ధర్మ మార్గం పైన నడిచేవారు, ప్రేరణాదాయకులకు, సందేశకులకు దృఢ మనస ద్వారా ఉన్నతమైన ఉద్దేశాన్ని పెట్టుకునేవారు, స్థాపన కార్యంలో సహయోగాన్ని ఇచ్చే వారిపైన ఎన్నో అత్యాచారాలు జరిగాయి. परंतु लोग इतिहास के इस पाठ से लाभ नहीं उठाते और फिर ऐसे परिस्थिति सामने आने पर अपनी असहिष्णुता का, रूट का, बबरात का पाठ दोहराते हैं. अभी 100 वर्ष हुए हैं. लोगों ने स्वामी दयानंद की स्पष्ट विदेती अध विश्वास के विरुद्ध किए गए प्रचार तथा समाचार युक्ति जीवन के लिए दी गई शिक्षाओं के लिए उन पर जगह जगह पर पत्थर बरसाए, उन्हें डराए. दयामक और अंत के एक व्यक्ति उसे विष देकर उसका जीवन में ले लिया है. మరి ఈ విధంగా ఎగ్జామ్స్ టైం అంటే ఏ విధంగా పవిత్రత అనే ఒక ఎగ్జామ్ గురించి ఎగ్జామినేషన్ అనేది చేస్తారు కదా, ఇలాంటి టెస్టింగ్ టైంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తమ జీవితాన్ని ఎంతగానో స్థిరంగా పెట్టుకోవాలి అని బ్రహ్మబాబా చెప్పేవారు. ఫర్ ఎగ్జాంపుల్, స్వామి దయానంద్ జీ ఉన్నారు కదా, వారికి కూడా ఎంతో విరుద్ధంగా ఎన్నో సమాచారాలు వచ్చాయి. వారికి ఆఖరికి విషాన్ని ఇవ్వడం కూడా ఆలస్యం చేయలేదు. हजरत इत्स की पवित्र आदेश उपदेश का स्वागत लोगों ने उन्हें शूली पर चढ़ाकर किया है. हजरत इब्राहिम ने जब लोगों को यह शिक्षा दी कि वे जड़ भूतियों को देवता मनाकर अपनी पूजा करने के बजाय एक परमात्मा को याद करें, तो उन्हें लोगों को कड़ विरोध सहन करना पड़ेगा. సో ఈ విధంగా ఎంతగానో సహించుకోవలసిన అవసరం వచ్చింది. వారు జడ చిత్రాలను చూసి వీరే కాబోయే దేవతలు అని ఈ విధంగా చెప్తే దాన్ని కూడా ఆఖరికి సహించుకోవాల్సి వచ్చింది. వారితో అంత విరుద్ధంగా ఉండేవారు. जब महात्मा बुद्ध की वर्ग भेद और जाति पदी भेद का मिटाने तथा सन्य ज्ञान और समन्य आचार उद्देश्य अपने चेचरे बाइनों कर्म कांडी पंडितों को खड़ा विरुद्ध किया है. మరి ఏ విధంగా మహాభారత యుద్ధం అనేది కూడా అంత భయంకరంగా ఉంటుందో అది వారు ప్రాక్టికల్లో ఈ విధంగా పవిత్రత మార్గం పైన నడిచే వారిపైన అలాంటి అత్యాచారాలు కూడా చేసేవారు. ఎవరైతే పరమాత్మని స్మృతి చేస్తారో వారికి కూడా వారు విరోధులుగా అయిపోయారు. ఎంతో సహించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎంతో వేద భేదాలు వచ్చేసాయి, ప్రాప్తి భేదాలు వచ్చేసాయి. అయినా కూడా ఎంతగానో ఎలా అయిపోయారు, ఎంతో నిరుత్సాహంగా అయిపోయారు. आर्या नाल चिरवाए गए रोते बिच तपाए. इतिहास में इस बात का स्पष्ट उल्लेख किया कि मुगलों को जमाने नानक देव जी को पकड़कर उन्हें मजदूरी का काम करने पर लग दिया गया. तेग बहादुर की शीशखंड दिया गया था. वीर वैरागी का खाल उतर दिया गया था. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది అత్యాచారం, ఒక దయానంద్ అవ్వచ్చు, ఒక ముగుల నానక్ దేవ్ అవ్వచ్చు, ఒక మజ్దూరి అనేవారు అవ్వచ్చు. ఈ విధంగా
వీర వైరాగి కా ఖాల్ ఉతర్ కర్ దయే. ఈ విధంగా ఎంతో మంది వీర వైరాగ్యం గురించి కూడా ఆలోచనలు చెప్పారు. వారందరిది ఎంతగానో పేరు కూడా ఉల్లంఘన చేశారు. ఏది వారు చేసింది సహించుకోలేకపోయారు. ఈ విధంగా ఆ కాలంలోనే పవిత్రత మార్గం పైన ఎవరైతే నడిచారో ప్రతి ఒక్కరికి ఎంతో విరుద్ధంగా అయిపోయింది ప్రపంచం. సో దీని కంటిన్యూషన్ మళ్ళీ మనం తెలుసుకుందాం రేపు. ఓం శాంతి.